of helping others, but also a path of self-realization and spiritual elevation. Through selfless service, we overcome true ego and develop compassion and love for all living beings. Seva purifies our heart and allows us to feel a deeper connection to the divine. Was könnte ich heute besser wiedergeben als Babas Worte selbst über Seva? Bhagavan Sri Balasarvabha sagte, dass Seva nicht nur ein Akt der Hilfe für andere ist, sondern auch ein Weg. Nothing. If you don't take action afterwards, the wishing was for nothing. You should be Baba's angels and support him fully in all his projects, each according to his talents and their spiritual and financial abilities. Follow Baba's character and become like Baba, who always serve everyone. Full service to Baba brings full blessing. Baba blesses you and your whole family. He blesses you with health, wealth and happiness, and all is God. Spend the day with God. End the day with God. This is the shortest, fastest and safest way to reach God. Jai Bolo Bhagavan Sri Balasarvabha Ji ki. Jai! That's wonderful. ఒక సెక్టర్ కాదండి, మీరు గమనిస్తే ప్రతి సెక్టార్ని టచ్ చేస్తున్నారు. బాబా గారి ఆశీస్సులు ఇది కాదు అది కాదు అనేది ఏదీ లేదు. ప్రతి సెక్టార్లో మనం ఖచ్చితంగా సర్వీస్ యాక్టివిటీస్ చేస్తున్నామండి. పూర్ నీడ్ ఇక్కడికి వచ్చేసి అటువంటి వేదిక మీద ఆశలైనటువంటి పెద్దలకు మరియు ట్రస్టీ సభ్యులకు అలాగే భక్తాదులకు మరియు మీడియా పాత్రికేయులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క నమస్కారాంజలి తెలియజేస్తున్నాను. సోదరులారా, మిత్రులారా, మన కర్నూలు పట్టణంలో నాకు తెలిసి చిన్నప్పటి నుంచి నేను ఉన్నప్పటి నుంచి నేను భగవాన్ శ్రీ బాలసాహెబ్ గారితో చాలాసార్లు వినేవాడిని. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు బాలసాహెబ్ బాబు గారు శివైక్యం చెందినా కూడా ఆయన సేవలను కొనియాడాలని చెప్పేసి ఈ ట్రస్టీ సభ్యుల్లో ముఖ్యులైనటువంటి రామారావు గారు ఆయన ఆశయాల మేరకు కొనసాగిస్తున్నందుకు ఈ సభా వేదికను మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇకపోతే వాస్తవంగా బాలసాహెబ్ గారు మన కర్నూలు జన్మించి మన కర్నూలు ఖ్యాతిని దేశ విదేశాల్లో స్థాపించారు. ఈరోజు బాలసాహెబ్ గారు శివకి చెందినా కూడా దేశ విదేశాల నుంచి ఇంతమంది వచ్చిగా ఈ వేదిక కూర్చొని ఈ వేదిక మీద నడుస్తున్నారంటే మన కర్నూలు చాలా గర్వించదగ్గ విషయంగా ఆయన చేసినటువంటి సేవలను కొనియాడాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇకపోతే శ్రీ బాలసాహెబ్ గారు కూడా నాకు గుర్తున్న విషయం, ఈ కర్నూలు పట్టణానికి త్రాగునీటి కోసం కనకరలాడుతుంటే ఇంతకుముందు మనకు సమస్య లేదు. ఆ రోజుల్లో సారు ఒక వేదిక నుంచి ఒక వాక్యం చెప్పారు, నాకు బాగా గుర్తుంది. ఈ నదిలో ఖచ్చితంగా ఒకటి బ్రిడ్జి అవతలికి ఇతరికి ఒకటి కన్వర్ట్ చేసి వాటర్ని స్టాప్ చేయగలిగిన ఈ కర్నూలు పట్టణానికి ఎప్పటికైనా శాశ్వతంగా ఒకటి చేయాలని సాత్విక సంకల్పం ఉండేది భగవాన్ శ్రీ బాలసాహెబ్ గారికి. కానీ అది కొన్ని కారణాల వల్ల ఎందుకు జరగదు అది చింతించాల్సిన విషయం. ఇకపోతే బాలసాహెబ్ గారు వాస్తవంగా మన కర్నూలుకు కొన్ని సేవలు చేశారు, చాలా ముఖ్యమైన సేవలు. అవి మనొకసారి మనం స్మరించుకోవాలి కూడా. ఈనాడు ఆఫీసు నేషనల్ హైవే పక్కన ఈనాడు ఆఫీస్ బ్యాక్ సైడ్ ఒక విద్యాలయాన్ని స్థాపించి రెసిడెన్షియల్ పాఠశాలను కొనసాగించాలనే సదుద్దేశంతో బ్రహ్మాండంగా ఒక అసెంబ్లీని తలపించేలా కట్టారు. మన కర్నూలు ఒక సింబల్గా కట్టారు. అక్కడ కట్టడమే కాకుండా ఒక స్టేడియం ఏర్పాటు చేయాలని చెప్పేసి 20 ఎకరాల స్థలాన్ని ఇచ్చినటువంటి దాత కూడా శ్రీ బాలసాహెబ్ గారి ఆశ్రమానికి దక్కుతుంది. ఎందుకంటే 20 ఎకరాల స్థలం అనేది ఆశ్రమానికి విషయం కాదు. నేను ట్రస్టీ అయినటువంటి రామారావు సార్ గారిని అడగడం జరిగింది. కాబట్టి ఆ 20 ఎకరాల స్థలాన్ని బాలసాహెబ్ గారి గుర్తుగా
దాన్ని డెవలప్ చేయడానికి మా శక్తివంతం లేకుండా చేస్తామని చెప్పేసి ఈ సమావేశం మీకు తెలియజేస్తున్నాను. ఇకపోతే ఇరానీ ముస్లిమ్స్, మన కర్నూలు పట్టణంలో ముస్లిం జనాభా చాలా ఎక్కువ. వాస్తవంగా ఇరానీ ముస్లిమ్స్ ఎందుకంటే వాళ్ళు వేరే కోణం అయితే ఇక్కడ నుంచి వాళ్ళ బాడీ తీసుకుని వాళ్ళ ఎంత కష్టం అని చెప్పేసి వాళ్ళ కోసం ఓటు వాళ్ళ కోసం కబ్రస్థాన్ కోసం కూడా బాలసాహెబ్ గారికి దక్కుతుంది. ఈ విధంగా ఆరోగ్య చేసేటువంటి సేవలే కాక I feel and sense these blessings within me and around me as it carries and protects me, enabling to become the best version of myself. What higher goal could we pursue than to receive God's blessing? Sri Balasai Baba also said, I bless you ever with the word, be happy. That means, don't worry, I am always with you. Therefore, you do not need to ask, especially for health or work, etc. Though my blessing, everything necessary will automatically happen to you at the right time. I want to express my heartfelt gratitude for the opportunity to repeatedly visit this special, most sacred place on earth and for the hospitality I and we experience here. May Baba's blessings always be with you. Thank you. Thank you so much. రెండవది శుభ సంక్రాంతి దినం కాబట్టి బాబా గారి బర్త్డేను పురస్కరించుకొని అదేవిధంగా ఇక్కడ ఉండినటువంటి ఈ ప్రపంచ శాంతి దినాన్ని పురస్కరించుకొని వచ్చినటువంటి మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఇక్కడ ఎవరికి లేనటువంటి ఆధిక్యత స్పీచ్లో మరి బాబా గారిని గురించి కానీ ఈ ట్రస్ట్ గురించి కానీ మిగతా విషయాలన్నింటినీ విఫలంగా తెలిపినారు. నేను మామూలుగా నా పేరు మదన్ గోపాల్. బాబా గారికి నాకు ఉండేటటువంటి సన్నిహితం, ఈ ట్రస్ట్ స్థాపించక పూర్వం ఉండేటటువంటి సన్నిహితం, ట్రస్ట్ కార్యక్రమాల్లో పాల్గొనేటటువంటి భాగ్యం, బాబా గారి యొక్క ఆశీస్సులు, ఇవన్నీ నేను ఒక ప్రత్యేకమైనటువంటి ఆయన ఆశీస్సులు పొందినటువంటి వ్యక్తిగా బాబా గారికి నమస్కరిస్తూ ఇంత వాడిగా నన్ను క్రమక్రమంగా అభివృద్ధి పొందించి